గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు చూస్తున్నారు రాజ్ కుమార్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. నిన్న మనం అరిస్టాటిల్ నుంచి ఏ విధంగా చేశారనేది తెలుసుకుందాం. అరిస్టాటిల్ ఫస్ట్లో మొక్కలను, వృక్షాలు, పొదలు, జంతువుల కింద చేయటం జరిగింది. జంతువులేమో రక్తం గలవి, ఎర్ర రక్తం లేనివి అనే వాటిని చేయటం జరిగింది. అరిస్టాటిల్ అనే ఆయన కూడా ఏ విధంగా చేశాడో చూసాం. తర్వాత వచ్చినటువంటి సైంటిస్ట్, శాస్త్రవేత్త లిన్నేయస్ కూడా ఇటువంటి వాటికి ఎలా డివైడ్ చేశాడో, విభజించాడో మనం కూడా నేర్చుకున్నాం నిన్నటి క్లాస్లో. ఆ క్లాస్ ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి. తర్వాత ఈరోజు బిట్టేకర్ అనే శాస్త్రవేత్త 1969లో మొక్కలను 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి కూడా నిన్న చూసుకున్నాం. ఈరోజు మొనేరా అనే రాజ్యం గురించి మనం నేర్చుకుందాం. మొనేరా రాజ్యంలో ఉన్నటువంటి జంతువులన్నింటిని కూడా 4 రకాల కింద వర్గీకరణ చేయటం జరిగిందన్నమాట. 4 రకాల కింద విభజించడం జరిగింది. అవి ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా, మైకోప్లాస్మా, యాక్టినోమైసిటిస్ అనే విధంగా మొనేరా రాజ్యంలో 4 కింద వర్గీకరణ చేయటం జరిగింది. మనం ఇప్పుడు ఆర్కిబ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. ఆర్కిబ్యాక్టీరియంలో ఎక్కువగా అవి ఎక్కడ ఉంటాయంటే హోలోఫైట్స్ లవణాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాటిని హోలోఫైట్స్ అంటారు. లవణాలు అనేవి ఎక్కువగా ఉండే ప్రాంతంలో నివసించేవి హోలోఫైట్స్. థర్మోఅసిడోఫైల్స్ ఇవి ఎక్కువగా వేడి నీటి ప్రాంతంలో జీవిస్తూ ఉంటాయి అన్నమాట. థర్మోఅసిడోఫైల్స్ వేడి నీటి ప్రాంతంలో ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అటువంటి ప్రదేశంలో నివసించే వాటిని అవి నివసించేవి. నెక్స్ట్ తర్వాత మిథనోజెన్. ఈ మిథనోజెన్ అనే జీవులు ఎక్కువగా ఎక్కడ నివసిస్తాయంటే బురదగా ఉండే ప్రదేశంలో నివసిస్తుంటాయి. హోలోఫైట్స్ ఏమో ఎక్కువ లవణాలు ఉండే ప్రదేశంలో నివసిస్తూ ఉంటాయి. థర్మోఅసిడోఫైల్స్ వేడి నీటి ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి. మిథనోజెన్ అనేవి ఎక్కువగా బురద ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఆర్కిబ్యాక్టీరియంలోని రకాల జీవులు అన్నమాట. మనం ఆర్కిబ్యాక్టీరియా గురించి తెలుసుకుంటున్నాం. తర్వాత వీటి కనకవచంలో పెప్టిడోగ్లైకాన్ అనే పదార్థం ఉండదు. పెప్టిడోగ్లైకాన్ అనే పదార్థం ఉండదు. మరి ఎటువంటి పదార్థం ఉంటుందండి? కనకవచంలో సూడోమ్యూరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇటువంటి జీవుల్లో ఆర్కిబ్యాక్టీరియం జీవుల్లో సూడోమ్యూరిన్ అనే పదార్థంతో నిర్మితమైనటువంటి కనకవచం ఉంటుంది. ఈ కనకవచం తర్వాత కనకవచం ఇది ఎక్కువ శాఖాయుతంగా ఉన్నటువంటి లిపిడ్తో తయారవి ఉంటుందన్నమాట. కనకవచం ఎక్కువగా శాఖాయుతంగా కలిగినటువంటి లిపిడ్తో నిర్మితమై ఉంది. అంతేత ఈ కణాలన్నీ కూడా ఎక్కువ అతి తీవ్రమైన ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఈ కణాలు అనేవి తట్టుకుని నిలబడతాయి అన్నమాట. నెక్స్ట్ అనేక మిథనోజెన్ అనే జీవులు అటువంటి ఏంటవి? ఆవులు. నెక్స్ట్ రూమినేట్ జరిగే గేదెలు వంటి వాటిలో రూమినేట్ గేదెలు, మిథనోజెన్ ఆవుల జీర్ణాశయంలో ఈ బ్యాక్టీరియా అనేవి ఉంటుందన్నమాట. ఇవి ఈ పదార్థాలు ఆవులు, గేదెలు విసర్జించినటువంటి విసర్జక పదార్థం ఏంటండి? పేడ. ఈ పేడ నుంచి మనకి
ఇంధనం అనేది తయారు చేయడానికి ఇవి కారణం అవుతాయి. ఎటువంటిది? మీథేన్, బయోగ్యాస్ ఉత్పత్తికి ఈ జీవులు ఉపయోగపడతాయి అన్నమాట. ఇది ఆర్కిబ్యాక్టీరియం గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు. పోలోఫైట్స్ లవణాలు ఎక్కువగా ఉన్న జీవులు ఉన్న ప్రదేశాల్లో జీవిస్తాయి. అసిడోఫైట్స్ వేడి నీటి ప్రదేశాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. మిత్రోజన్ అనే జీవులు బురద ప్రాంతంలో ఎక్కువగా ఉండే బురద ప్రాంతంలో ఎక్కువగా ఉండే జీవులు. నెక్స్ట్ పెప్టిడో, కనకవచం పెప్టిడో గ్లైసిన్ పదార్థం ఉండదు. మరి ఎటువంటి పదార్థం ఉంటుందంటే సూడోమ్యూరాన్ అనే పదార్థం కనకవచంలో ఉంటుంది. కనకవచం ఏంటంటే ఎక్కువ శాఖలతో నిండినటువంటి లిపిడ్ పొరలు ఉంటాయి. అందువల్ల ఇవి తీవ్రమైన పరిస్థితులను కూడా తట్టుకొని జీవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మిథ్రోజన్ అంటే ఆవులు, రూమినేట్ గేదెలు వంటి జీర్ణాశయంలో ఉంటాయి. ఇది జీర్ణాశయం అయిపోయిన తర్వాత విసర్జక పదార్థాలైన పేడలో కూడా వస్తాయి. ఆ పేడ నుంచి మనం మీథేన్, బయోగ్యాస్ లాంటివి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యూబ్యాక్టీరియా. నెక్స్ట్ రెండవది యూబ్యాక్టీరియా. ఈ యూబ్యాక్టీరియాని మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తారంటే యూబ్యాక్టీరియాని ఆ ఉండే పరిస్థితులను బట్టి, ఉండే ఆకారాలను బట్టి విభజించడం జరిగిందనమాట. యూబ్యాక్టీరియా కోకస్, ఫస్ట్ రకం కోకస్ అని గోళాకారంగా ఉండే బ్యాక్టీరియాని కూడా కోకస్ అని పిలుస్తారు. అవి ఉదాహరణ కోకై. నెక్స్ట్ బాసిల్లస్, రెండవది బాసిల్లస్. అవి తండాకారంగా ఉండే జీవులని కూడా బాసిల్లస్. అవి ఉదాహరణ బాసిల్లై. నెక్స్ట్ మూడవది విబ్రియో. విబ్రియో అంటే కామాకారంలో ఉన్నటువంటి జీవుల ఉదాహరణ విబ్రియో. సర్పిలాకారంలో ఉన్నటువంటి జీవులు అవి స్పైరులా. సర్పిలాకారంలో ఉన్నటువంటివి ఉదాహరణ స్పారిడై. వీటి మన పదార్థాలలో ఇవి కనకవచంలో కనకవచం ఈ మ్యూరిన్ అనబడే లేదా మీకో పెప్టైడ్ అనబడే కనకవచం పెప్టిడో గ్లైకాన్ అనేటువంటి దృఢమైన కనకవచంతో నిర్మితమై ఉండటం బ్యాక్టీరియా యొక్క లక్షణం. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మ్యూరిన్ లేదా మీకో పెప్టైడ్ అని పేరు కలిగిన పెప్టిడో గ్లైకాన్ అనే పదార్థంతో నిర్మితమైన దృఢమైన కనకవచం ఉండడం ఇది యూబ్యాక్టీరియా యొక్క లక్షణం. నెక్స్ట్ ఈ కనకవచంలో అనేక ముడతలు ఉంటాయి. ఆ ముడతల్ని మిసోజోమ్స్ అని పిలుస్తారు. ఈ ముడతలు కలిగినటువంటి కనకవచాన్ని మిసోజోమ్ అంటారు. ఈ జన్యు పదార్థం డిఎన్ఏ ఈ బ్యాక్టీరియాలో జన్యు పదార్థం కేంద్ర త్వచం లేకుండా ఓన్లీ నగ్నంగా కనిపిస్తుంది. దాని మీద ఎటువంటి కణత్వచం అనేది కనిపించదు. ఇటువంటి పదార్థాల్లో రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. మిగతా కణాలన్నీ కూడా ఉండవు. అంతర్జీవ ద్రవ్యజాలం, రిటికలు, మైటోకాండ్రియా అటువంటి కణాలు ఏమి ఉండవు. రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ఈ బ్యాక్టీరియాలో దీంట్లో యూబ్యాక్టీరియా అనేవి
జీవ వైవిధ్యం గల జీవులు, జీవ వైవిధ్యం గల జీవక్రియ వైవిధ్యం గలవి ఉంటాయి. ఏంటంటే అవి పరపోషకాలు, స్వయం పోషకాలుగా కలిగి ఉంటాయి అన్నమాట. ఈ పోషకాల్లో ఇవి కొన్ని రసాయనాలు ఉపయోగించి వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకుంటాయి. స్వయం పోషకాలు కూడా అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఏంటవి రసాయనాలు ఉపయోగించి తయారు చేసుకునేవి స్వయం పోషకాలు. పరపోషకాలు అవి ఎక్కువగా మిగతా జీవులపై ఆధారపడి నివసిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాలో మరొకటి ఉదాహరణకు సైనోబ్యాక్టీరియం. ఈ సైనోబ్యాక్టీరియంని కూడా నీలి ఆకుపచ్చ శైవలాలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వీటిలో క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యకం ఉంటుంది. ఇవి సైనోబ్యాక్టీరియాలు ఏకగణంగా ఉంటాయి, సహనివేశంగా ఉంటాయి, తంత్రూపంలో కూడా ఉంటాయి. సహనివేశం కాలనీగా కూడా ఉంటాయి, తంత్రూపంలో కూడా జీవిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి భూమి మీద నీరులో కూడా నివసిస్తున్నాయి, భూమి మీద నివసిస్తాయి, నీరులో కూడా నివసిస్తాయి. ఈ సైనోబ్యాక్టీరియాలు అనేవి అతి పురాతనమైన జీవులను కూడా పురాతన నుంచి కూడా మానవునికి శ్వాసించుకోవడానికి ఉపయోగపడే వాయువుని కూడా ఉత్పత్తి చేసే వాటిలో ప్రథమంగా ఇవి నిలిచాయి. అవి ఆక్సిజన్ ప్రధానంగా ఇవి విడుదల చేసేటవి. కిరణజన్య ప్రక్రియ ద్వారా వీటిలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఇక్కడ తెలుసుకున్నారు. వీటిలో ఉండే జీవ పదార్థం మధ్యలో క్రోమాటిన్ అనే వర్ణరహిత పదార్థం ఉంటుంది. జీవ పదార్థం మధ్యలో వర్ణరహితమైన పదార్థం ఉంటుంది, దాన్ని క్రోమాటిన్ అంటాము. ఈ క్రోమాటిన్ అనేది సెంట్రోప్లాజంతో నిర్మితమైనది. ఈ సెంట్రోప్లాజం చుట్టూ వర్ణరహితమైన క్రోమాటిన్ అమరే ఉంటుంది. నెక్స్ట్ కొన్ని సైనోబ్యాక్టీరియాలో ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే హెటెరోసిస్టులు. కొన్ని ప్రత్యేకమైన లక్షణం హెటెరోసిస్టులు. ఈ హెటెరోసిస్టుల వల్ల నత్రజని స్థాపన అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. అవి ఉదాహరణకు నాస్టాక్, అనబెనా అనేవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఉండేటువంటి లక్షణం ఎలా చేసుకుంటాయి? ఆర్కినీయుల ద్వారా, హార్మికోనియం ద్వారా కూడా ఇవి నత్రజనిని లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. అలా కూడా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతాయి. ఎలాగంటే జటావిచ్ఛిత్తి ద్వారా ఒక శరీరం, ఇవి రెండు జీవుల శరీరంలో జన్యు పదార్థాన్ని మార్చుకొని అవి లైంగిక ప్రత్యుత్పత్తిని కూడా జరుపుకుంటాయి. నెక్స్ట్ రసాయన సంశ్లేషిత సంయోగ బ్యాక్టీరియా. రసాయన సంశ్లేషిత సంయోగయ స్వయం పోషక బ్యాక్టీరియం. ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే గాలిలో ఉన్న నైట్రేట్ మరియు నైట్రేట్లను ఉపయోగించుకొని నైట్రైట్, అమ్మోనియా ఈ మూడు రకాల పదార్థాలను ఉపయోగించుకొని కిరణజన్య సంయుక్రియ జరిపి ఏటీపీ పదార్థాన్ని ఏటీపీని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ వీటిలో కూడా పోషకాహార జీవులు లేదా విచ్ఛిన్న క్రియలు కూడా ఉండేవి ఉన్నవి. ఇవి ఏం చేస్తే మనకు ఉపయోగపడుతుంది, కొన్ని హాని కలిగించేవి కూడా ఉన్నవి. ఏ విధంగా ఉపయోగపడుతున్నవి? పాలను పెరుగుగా చేయడానికి ఉపయోగపడుతున్నవి. నెక్స్ట్ నత్రజని స్థాపన కూడా ఉపయోగపడుతున్నవి. నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు కూడా కొన్ని ఉన్నవి. కలరా, టైఫాయిడ్, ధనుర్వాదం, నిమ్మలో వచ్చే గజ్జి తగినవి ఇవి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట ఈ జంతువులు. వీటి వల్ల
మైకోప్లాస్మా. మైకోప్లాస్మా అనేది బహుళ రూపంలో ఉండే జీవులు. ఈ మైకోప్లాస్మా అనేది బహుళ రూపాలలో ఉన్నటువంటి జీవులు మైకోప్లాస్మాలు. ఇవి అతి చిన్న జీవులు. ఆమ్లజని రహిత ప్రదేశాల్లో కూడా ఇవి జీవిస్తుంటాయి అన్నమాట. ఆమ్లజని లేకుండా వాటి బెసలను తట్టుకొని జీవించే జీవులు. ఇవి మైకోప్లాస్మాలు జంతువులకు వృక్షాలకు కూడా వ్యాధుల్ని కలిగిస్తాయి. ఇవి జంతువులకు వృక్షాలకు కూడా అనేక వ్యాధుల్ని కలగజేస్తాయి. మొక్కలలో మంత్రగత్తె, చీపురు కట్ట అనే వ్యాధిని పశువుల్లో జంతువుల్లో పిరోనిమోనియా అనే వ్యాధిని మనుషుల మైకోప్లాస్మా వల్ల మొక్కల్లో కలిగించే వ్యాధి ఏంటంటే మంత్రగత్తె, చీపురు కట్ట అనే వ్యాధిని మొక్కల్లో కలిగిస్తాయి. పశువుల్లో క్లోరోమోనియా అనే వ్యాధిని కలిగిస్తాయి. మనుషుల మైకోప్లాస్మల్ యూరిటైటిస్ అనే వ్యాధిని ఇవి కలిగిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేపడింది ఆక్టినోమైసిస్ అనేవి శాఖయుతంగా తంతు రూపంలో ఉంటాయి. శాఖలు కలిగి ఉంటాయి. తంతువుల రూపంలో ఉంటాయి. ఇవి వర్ధనం చేసేటప్పుడు ఇవి కిరణాకారపు సమూహాలుగా ఏర్పడతాయి. వర్ధనం చేసేటప్పుడు ఇవి కిరణాకారపు సమూహంగా ఏర్పడతాయి. కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఇవి చాలా వరకు చిన్నకర జీవులు పూతికారులుగా ఉంటాయి. ముఖ్యమైన పని ఏంటంటే వీటిలో సూక్ష్మ జీవ నాశకాలు వీటిలో సూక్ష్మ జీవనాశకాన్ని
తయారు చేస్తారు. అది మనం చేయమంటే స్టెప్లో స్టెప్టోమైసిన్ అనేది సూక్ష్మజీవనాశకాలని తయారు చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ప్రొటిస్టా రాజ్యం గురించి తెలుసుకుందాం.